నమస్తే అండి. నీవు పాపము చేస్తే ఏ దేవుడు కూడా నిన్ను క్షమించడు సుమా. అలాగు అని ఏ గ్రంథము కూడా ఎక్కడ సెలవివ్వలేదు. అయితే నువ్వు పాపివి అనేటువంటి జ్ఞానము నీకు జనించినప్పుడు అప్పుడు అక్కడ నీకు కలిగేటువంటి చీకటి నుంచి, ఇక్కడ చీకటి అనగా మృత్యువేసుమా, అట్టి మృత్యువు నుండి అనగా పాపము వలన వచ్చు జీతము మరణమే, అట్టి మరణం నుంచి నిన్ను రక్షించుటకు, విమోచించుటకు దేవుడు తన కృప ద్వారా క్రీస్తును అనుగ్రహిస్తాడు. అది పాపులను పిలవడానికి నేను వచ్చాను అని క్రీస్తు చెబుతున్నటువంటి మాటలో ఆంతర్యము. లోకము విషయంలో నశించిన వారిని వెదకి రక్షించుటకు నేను వచ్చాను అని క్రీస్తు చెప్తున్నటువంటి మాటలోని ఆంతర్యం. అయితే నీవే అయ్యున్నా, నీలో మర్మమయ్యున్నా ఆ జ్ఞానము ఏలాగున ఉదయిస్తుంది, ఎప్పుడు మేల్కొంటుంది అంటే క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అదే జ్ఞానము జనించుట. ఇక్కడే సత్ చిత్ యోగము ద్వారా మనుష్యుడు కుమారుడిని కనగలడు. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ఈ విధముగా మనుష్య కుమారుడు కూడా అవుతున్నాడు. క్రీస్తు మానవుడికి మాధవుడికి మధ్యన నిబంధన అయి ఉన్నాడు. కనుక క్రీస్తును కనుగొన్నవాడు తన స్వరూపమును కనుగొన్నట్టే. సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి వారికి వారి పాప ఫలముల నుండి నేను ముక్తినిస్తాను అని భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకంలో ఆత్మ స్వయముగా శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా చెప్తుంది సుమా. మరి మీరు వేదసారమైనటువంటి భగవద్గీతను ఏ మాదిరిగా అర్థం చేసుకున్నారో ఇట్లే గ్రహించవచ్చును. అదే మాదిరిగా భగవద్గీత 4వ అధ్యాయము 36వ శ్లోకం తెలియచెప్తుంది. పాపులందరిలోకెల్లా నేను పరమపాపిని అయినప్పటికీ జ్ఞానము అనేటువంటి పడవయందు స్థిరుడను అయినప్పుడు దుఃఖ సముద్రం నుంచి నేను దాటగలను అని. మరి ఆత్మ పాపులను ప్రోత్సహిస్తుందంటారా? లేదా తాను పాపిని అయ్యున్నాను అనేటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడికి తన ప్రాణమునే, ఆత్మ యొక్క ప్రాణం ఏమయ్యున్నది? పరిశుద్ధాత్మ శక్తియే, అనగా గుణాతీతము నాశనరహితము అయినటువంటి శక్తిని ఇట్టి మానవుడికి సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి శరణార్థులకు అనగా సాధువులకు తన ప్రాణం అనుగ్రహిస్తుంది ఈ స్థితిలో ఉన్నప్పుడు. కనుక నిదానముగా పెద్దలు ఆలోచించగలరని మనవి. దేవుడు వెక్కిరింపబడడు సుమా. మీకు తెలిసిందే జ్ఞానం అనుకుంటే వెక్కిరింపబడేది మీరే. కనుక ఆత్మ గురించినటువంటి విషయాలను శరీర సంబంధులు ఎన్నటికీ గ్రహింపలేరు. ఆత్మ సంబంధులే అట్టి విషయాలను గ్రహింపగలరు. కాబట్టి మా ఈ మాటలను నిదానముగా పరిశీలించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.